నీ అవ్వ టీవీ చూడబుద్ధి అయితే లేదు, నా ఫోన్ ఏది? జర్సే ఫోన్ అన్నా చూద్దాం, టైం పాస్ అవుతుంది మంచిగా. ఓ బాడకావు, సిగ్గున్నదా రా నీకు? టీవీ పెట్టుకొని మళ్ళా ఫోన్ ఎందుకు చూస్తానవరా నువ్వు? చూస్తే టీవీ అన్నా చూడు, లేకపోతే ఫోన్ అన్నా చూడు గాని టీవీ నడుస్తా అంటే నువ్వు మళ్ళా ఫోన్ లోనే ముఖం పెడితే నిన్ను ఏం చెప్తా మంచిగా ఉంటది రేగా. ఓ అమ్మ నిజంగా ఎవరి దాకా టీవీ చూసి ఇప్పుడే ఫోన్ ముట్టుకున్నా నువ్వు వచ్చినావు. ఇంకా చెప్తాను ఆవు సిగ్గు లేకుండా ఫోన్ ఇప్పుడే పట్టినా అని. ఎన్నర్రా నువ్వు పట్టండి ఆ ఫోను? తినేటప్పుడు ఫోనే కావాలి, టీవీ చూస్తున్నప్పుడు ఫోనే కావాలి, ఏరుగా పోయేటప్పుడు కూడా ఫోనే కావాలి. నీ ఫోను ఆగులా ఫోను నాకు తిక్కే లేవాలి గాని ఫోన్ తీసి బండకేసి ఉతకపోతే చూడు నేను ఎవతినో. చిన్ని అవ్వ ఎవరి దాకా టీవీ చూసినప్పుడు రానే రాలేదు, ఇట్లా ఫోన్ పట్టినో లేదో కథ వచ్చింది. మీ ఇంట్లో కూడా సేమ్ ఇట్లనే అవుతుందా? అరే మళ్ళా అతనే ఫోనే పట్టుకొని ఉన్నాడు, ఆ టీవీ అన్న బంద్ చేయి రాదురా. అయితదిగా నువ్వు మంచిగా చెప్తే ఇంటలేవు గాని నీ ఫోన్ ని నేను అన్నంత పని చేయకపోతే చూడు బిడ్డ. ఇక అమ్మో పలగొట్టినా పలగొట్టే ఎందుకని మంచిది, ఫోన్ తెరిచే పాటు పక్కకు పెడదాం.